హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 28th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూద్దాము. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే శీతాల ఎడారి జీవవదనానికి యునెస్కో గుర్తింపు. హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎత్తైన పీఠభూమిపై కొలువైన శీతాల ఎడారి జీవవదనానికి ఐక్యరాజ్య సమితి, విద్యా శాస్త్ర సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో తెలుగులో అయితే విద్యా శాస్త్ర సాంస్కృతిక సంస్థ అంటాము. యునెస్కో గుర్తింపు వచ్చిన ప్రదేశాలు చాలా ఇంపార్టెంటు. ఈశాన్య హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పితి జిల్లాలో 7,770 చదరపు కిలోమీటర్ల మేర ఈ ప్రాంతం విస్తరించి ఉంది. ఇటీవల యునెస్కో గుర్తింపు పొందిన శీతల ఎడారి జీవవదనం ఎక్కడ ఉంది అంటే ఈశాన్య హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పితి జిల్లాలో ఉంది. దట్టమైన మంచుతో నిండిన లోయలు, అత్యంత ఎత్తైన ప్రదేశంలో సరస్సులు, మిట్ట పల్లాలతో అతి శీతల గాలులు వీచే కఠిన వాతావరణ పరిస్థితులుండే సుందర ప్రదేశమే ఇది. ఈ ఏడాదికి గాను యునెస్కో 21 ప్రదేశాల్లోని 26 శీతల ఎడారి జీవవదనాలకు కొత్తగా గుర్తింపునిచ్చింది. పారిస్లో జరిగిన యునెస్కోకు చెందిన మ్యాన్ అండ్ ద బయోస్పియర్ (MAB) అంతర్జాతీయ సమన్వయ సమితి 37వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 142 దేశాల్లో యునెస్కో గుర్తింపు పొందిన శీతల ఎడారి జీవవదన ప్రాంతాల సంఖ్య 142కు చేరింది. మన దేశంలో ఈ ప్రాంతాల సంఖ్య 13కు పెరిగింది. వీటికి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశాలు, అవి ఉన్న రాష్ట్రాలు. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి పారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. 1945లో స్థాపించబడింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే FKCCI తొలి మహిళా ప్రెసిడెంట్గా ఉమారెడ్డి. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FKCCI ప్రెసిడెంట్గా ఉమారెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ఈ సంస్థ ఏర్పాటైన 108 ఏండ్ల చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా ప్రెసిడెంట్ నియమితులవ్వడం గమనార్హం. 1916లో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 1916లో FKCCIను సర్ ఎం విశ్వేశ్వరయ్య ఈ సంస్థను స్థాపించారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఉపగ్రహ శిథిలాలను తీసుకొస్తాం. అంతరిక్షంలో వ్యర్థాలు ప్రస్తుతం 50,000కు పైగా పెద్ద వస్తువులు, 1.4 కోట్ల చిన్న శిథిలాలు తిరుగుతున్నాయి. కేవలం 12,000 మాత్రమే ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. మిగతావి పాత రాకెట్ ఉపగ్రహాలు. ఉపగ్రహ భాగాలు. వేగంగా తిరుగుతూ పనిచేస్తున్న ఉపగ్రహాలకు, మానవ సహిత మిషన్లకు ముప్పుగా మారాయి. దీన్ని పరిష్కరించడానికి అంతరిక్ష వ్యర్థాలను శుభ్రం చేయడానికి హైదరాబాద్కు చెందిన కాస్మోసర్వ్ స్పేస్ అనే అంకుర సంస్థ, ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ చిరంజీవి ఫణీంద్ర స్థాపించిన సంస్థ శిథిలాలను తొలగించేందుకు రోబోటిక్ వ్యోమనౌకలను అభివృద్ధి చేస్తుంది. ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒక స్టార్టప్. కాస్మోసర్వ్ స్పేస్ అనేది అంతరిక్షంలో పేరుకుపోయిన శిథిలాలను తీసుకురావడానికి
రోబోటిక్ వ్యోమనౌకలను అభివృద్ధి చేస్తుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ధనధాన్య కృషి యోజనలో 4 జిల్లాలకు చోటు. దేశంలోని వెనుకబడిన జిల్లాల్లో ఉత్పాదకత, మౌలిక సదుపాయాలు, రైతుల ఆదాయం పెంపుదల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ధన్ ధాన్య కృషి యోజన పథకంలో తెలంగాణలోని 4 జిల్లాలకు చోటు దక్కింది. దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేయగా తెలంగాణలో నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాలను ఈ జాబితాలో కేంద్రం చేర్చింది. ఈ పథకం కింద 4 జిల్లాలకు ఏటా 960 కోట్లను 6 ఏళ్ల పాటు కేంద్రం అందిస్తుంది. సో ధనధాన్య కృషి యోజన పథకంలో తెలంగాణ నుండి 4 జిల్లాలకు చోటు లభించింది. అవి నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అరకు కాఫీకి చేంజ్ మేకర్ అవార్డు లభించింది. జాతీయ స్థాయిలో అరకు కాఫీకి గుర్తింపు లభించింది. ముంబైలో ఈ నెల 26న జరిగిన బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డ్స్ 7వ ఎడిషన్లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ BCCకి చెందిన అరకు కాఫీకి ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025 దక్కింది. కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా BCC MD కల్పన కుమారి ఈ అవార్డును అందుకున్నారు. ఇది ఫ్రెండ్స్ టుడే 28 సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.